ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు కాలినడకన వచ్చిన భక్తులు కోరిన కోర్కెలను అమ్మవారు తీర్చుతారని అక్కడి భక్తులు నమ్ముతారు. ఇక కోయ జాతికి చెందిన భక్తులు వరంగల్ నుంచి మేడారం వరకు 4 రోజుల పాటు పాదయాత్ర చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఎంతో మహిమాన్వితమైన ఆ తల్లుల దీవెనలు దొరకాలంటే వారి నామస్మరణతో పాదయాత్ర చేయాల్సిందేనని భక్తులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఎంతో మహిమాన్వితమైనది. ఆమె మహిమలు అసలు వర్ణనాతీతం. ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందనే దృఢ విశ్వాసంతో భక్తులున్నారు. అందులో గిరిజన జాతుల్లో కోయ ముఖ్యమైంది. అయితే వీరంతా కూడా అమ్మవారి దర్శనం కోసం వరంగల్ నగరం నుండి నడుచుకుంటూ పాదయాత్రగా చేసుకుంటూ వచ్చారు. 100 కిలోమీటర్లు నడుచుకుంటూ కాళ్లకు బొబ్బలు వచ్చినా కూడా ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, అమ్మవారి భాగ్యం మాకు ఆమె ఆశీస్సులు కావాలని చెప్పేసి ఇవాళ వీరంతా కూడా సుమారుగా 150 మంది వీరంతా వరంగల్ నుండి నడుచుకుంటూ రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం, ఏంటి అమ్మవారు అంటే అంత మహిమాన్వితమైనదా, అంత శక్తివంతమైనదా? మీరు మరి పాదయాత్ర కూడా చేసుకుంటూ రావడం జరిగింది. ఇలా ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నారు? దగ్గర ఇప్పుడు మేము నడవబట్టి ఒక 10 సార్లు అవుతుంది. 10 జాతరలకు నడుచుకుంటూ వస్తున్నాను. అమ్మవారు అంటే చాలా సత్యంగల దేవత. ఎవరెవరో ఏదో కోరుకుంటా ఆ తల్లి ఆ వరాలు ఇచ్చే దేవత. దగ్గర మా తాతల తండ్రుల కానుంచి కూడా ఆ తల్లి అంటే అపూర్వమైన ప్రేమ, గౌరవం, భక్తి శక్తులతో అమ్మవారికి వచ్చేది. ఎప్పటికీ 10 సంవత్సరాలు అక్కడ ఎదురాటలు కోసుకొని ఇంటికాడనే పాదయాత్ర మొదలుపెట్టేది. అలాగని మేము కూడా ఇలాగనే ఎదురాటలు కోసుకొని మళ్ళీ వరంగల్ 16వ తారీఖు నుంచి ప్రయాణం మొదలుపెట్టాము. ఈ రోజు చేరుకున్నాము. ఆ అమ్మవారి వల్ల సంతోషంగా ఇక్కడ మెయింటెనెన్స్ కూడా బాగుంది. మన రేవంత్ రెడ్డి అన్నగారు నాయకత్వంలో కూడా చాలా అద్భుతంగా చేసింది. 2024కి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా ఉంది. రెండోది సీతక్క గారు చాలా దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా తయారు చేయడం కూడా అద్భుతంగా. సీతక్క గారికి ఎప్పటికీ మా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. రెండవది కూడా అమ్మవారు చాలా గొప్ప మహిమగల దేవత. ఇప్పటి వరకు నాకే జరిగిన సంఘటనలు, మా అమ్మాయికి మంచి సంబంధం కావాలనుకున్నా అలాగే మంచి సంబంధం వచ్చింది. నా కూతురికి అబ్బాయి పుడితే నేను ఖచ్చితంగా వస్తామ్మా అని మొక్కుకున్నా. అబ్బాయి పోయిన సంవత్సరం అబ్బాయి పుట్టిండు. ఆ అమ్మవారు ఆ మొక్కు పేరుగా నేను ఇలా పాదయాత్ర మా ఫ్యామిలీ నా భార్య భర్తలు నడవడం జరిగింది. రెండవది చాలా మహిమగల దేవత. ఆ తల్లిని ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా ఆ తల్లి సంతోషంగా ఇస్తుందని ఒక బలమైన నమ్మకంతో మేము ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు మేము దగ్గర 14 మంది దాకా వచ్చినాం. ఇంకా చాలా మంది వరకు వస్తూనే ఉన్నారు. ఆ తల్లిని ఎప్పటికీ మా జీవితం ఉన్నంత వరకు మేము ఎప్పటికీ మేము మరచిపోము. ఎప్పటికీ మేము ఆ తల్లిని కొలుస్తూనే ఉంటాం. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ విధానంలో కానీ చాలా బాగుంది. గుడి డెవలప్మెంట్ చాలా అద్భుతంగా చేసింది. సీతక్క గారు దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి చాలా అద్భుతంగా చేసింది. ఆ సీతక్క గారికి నమస్కారం చెప్తున్నాము. చాలా బాగుంది. చెప్పండి, అంటే ఇప్పుడు అమ్మవారిని స్మరించుకుంటూ వచ్చారా? ఎలా జరిగింది మీ పాదయాత్ర? అమ్మవారు మా ప్రతిసారి నడుచుకుంటూ వస్తున్నామండి. ఇట్లాగే రోడ్లమ్మటి అమ్మవారు తలుచుకుంటూ వస్తున్నాం. సమ్మక్క తల్లి, సారక్క తల్లి జై అనుకుంటా రోడ్లమ్మటి అర్ధరాత్రులల్లా మన కారు తీసుకొని వెనకమ్మటి వచ్చేసి నడక ప్రయాణం మంచి సాగింది. మాకు ఏ ఇబ్బంది జరగలే. ఆ తల్లి మంచి దర్శనం చూపించింది. అంటే ఏంటి అంటే పాదయాత్రగా వస్తే నడుచుకుంటూ వస్తే అన్ని కోరికలు తీరుతాయని నమ్మకమా? ఆ తల్లి మేము నడుచుకుంటూ వస్తే ఈ కోరిక తీరాల తల్లి అని మేము మొక్కిపోతాం. మా కోరికలు కొండెక్కుతాయి. పిల్లల పాపలు బాగుంటారు. మేము ఏదనుకుంటే ఆ తల్లి మాకు వరం ఇచ్చింది. కానీ ఇప్పటికైనా మాకు తల్లి అయినా తండ్రి అయినా ఆ తల్లే మాకు తోడు. అంత అర్ధరాత్రిలో వచ్చినా కూడా మాకు తోడు నీడ ఆమె ఉంది. కానీ ఏ ఇబ్బంది లేకుండా వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మీ ప్రతిసారి మాకు చాలా ఇబ్బంది అయ్యేది. మమ్మల్ని దర్శనం రానికుండా నడిచి వచ్చి ఉమ్మింట్లో ఇప్పుడు చాలా సంతోషం అయిపోయింది. ఆ సీతక్క, ఆ రేవంత్ రెడ్డి వల్ల మంచి జరిగింది. ఆ రెడ్డి అన్నయ్య వల్ల మాకు బాగా జరిగింది. ఇప్పుడు ఇది చూస్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేము వచ్చే బాధ ఆ గుడికాంచెడు కొత్తాలే మా మనసు దండిపోయింది. మాకు చాలా సంతోషమైంది. చాలా ఆనందమైంది అని చెప్తా ఉన్నారు. చెప్పండి, ఎలాంటి ఇప్పుడు గతంలో జాతరలు ఎన్నో మీరు ఇలా పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. ఆ జాతరలకి ఈ జాతరకి తేడా ఎలా కనపడుతుంది? ఆ జాతరలు ఈ జాతరకి ఎలా ఉందంటే అక్కడ అప్పుడు చూసేదానికి వాతావరణాలు ఏమి కరెక్ట్గా లేదు. ఇప్పుడు మాత్రం చూస్తుంటే ఒక ఇది ఇండియానా లేదా ఇతర కంట్రీయా అన్నట్టుగా పార్కులు విధానాలు చాలా అద్భుతంగా చేశారు. కానీ ఈ సంవత్సరం పరిపాలన ఏ విధంగా చేస్తున్నారంటే చాలా అద్భుతంగా నడిచారు. ఇప్పుడు మాకు నడకలో కూడా సిమెంట్ రోడ్లు కానీ ఇంత పర్ఫెక్ట్గా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈ సిమెంట్ రోడ్లు కానీ, ఈ గుళ్ళు కానీ, జంపన్న వాకాన్ని చూస్తున్నాము. అంతకు అక్కడ పసరా కూడా చూసాము. ఆ నుంచి 7 దాకా సిస్టమ్ కూడా చాలా క్రమశిక్షణగా చాలా నీట్గా
చాలా సున్నితంగా శుభ్రంగా ఉంది. కానీ అక్కడి నుంచి మేము భజనలు ప్రార్థన చేసుకుంటూ వచ్చాము. ఇవన్నీ చూస్తే గల మాకు ఇంకా భక్తి అనేది ఇంకా పొంగే విధానంగా నడిపించారు. ఎందుకంటే ఒక గుడికి ఒక క్షేత్రానికి వస్తే ఇతర కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా అద్భుతంగా ఉండాలని చెప్పేసి అంతా ఎట్రాక్షన్ చేశారు. ఇలా చేయటం వాళ్ళు చాలా సీతక్క కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ వాళ్ళకి నమస్కారం, చాలా అద్భుతంగా చేశారండి. ఇంకా 100 సంవత్సరాలు చెప్పుకునే విధంగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. కానీ మేము ప్రతి ఏటా ఏదైనా అమ్మవారికి ఇట్లా నడుచుకుంటూ రావడం ఏంటంటే మీరు ఏదైనా కోరుకుంటే ఆ కోరుకునే విధానంగా చెల్లిపోవటం అవుతుంది. ఇలా నడవడం వల్ల మాకు అద్భుతంగా జరుగుతుంది. ఎంతలా కోరిక సరే నడిచి దర్శనం చేస్తే అది నెరవేరుతుంది. ఇప్పుడు నడుచుకుంటూ వస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. సాయిరా చెప్పండి, మీరు మరి 4 రోజులకెళ్ళి నడుచుకుంటూ వస్తున్నారు. ఇది పెద్ద అడవి ప్రాంతంలోకి వెళ్ళి వస్తుంటే మీకేం భయం అనిపించలేదు? అంతా అమ్మవారి సమ్మక్క సారక్క తల్లి ఉంది, అమ్మవారు కాపాడుతుంది. అమ్మవారు మన వెనకమ్మడి నీరులాగా ఆదుకొని ముందుకు సాగుకుంటూ వస్తున్నాం. అంతా సమ్మక్క సారక్క దయ వల్ల ప్రతి ఇప్పుడు నడుచుకుని వస్తే ఏదో ఒకటి అభివృద్ధి అయితేనే ఉందో. మాకు ఇల్లు ఉంటే ఇల్లు, కారు ఉందో కారు, ఫ్లాట్ అంటే ఏదో ఒకటి అమ్మవారు ఇప్పిస్తూనే ఉంది. అమ్మవారు అంతా బాగుపడుతున్నాను, అంతా కాపాడుతూనే ఉంది. చూసినాం అమ్మవారి దగ్గరికి వస్తే నడుచుకుంటూ ఏదైతే కోరికలు ఉన్నాయో అమ్మవారిని స్మరించుకుంటూ సమ్మక్క తల్లి సార్లక్క తల్లి అని చెప్పేసి స్మరించుకుంటూ ఆమెకు తమ కోరికల్ని వినవించుకుంటూ వస్తే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి గతంకి ఇప్పటికి తేడా ఎలా కనిపిస్తుంది? ఇక్కడ ప్రజా పాలన ప్రభుత్వం చేసిన పోరాటం, సమ్మక్క తల్లి, పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగలమ్మ, సారలమ్మ, జంపన్న అందరూ వేడిక 10 నమస్కారాలు చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతోటి పోరాటం చేసి, అన్ని జిల్లాలతోటి పోరాటం చేసి, అన్ని దేశాల మంత్రులతోటి కలెక్షన్ చేసి మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి మాకు చేసిన మేలు ఈ జన్మకి మేము ఏ జన్మకు చూస్తాం అనుకున్న జాతర ఈ జన్మకే చూసినాం. మేము ఈ జన్మ చూసినాం, ఈ జన్మకు కన్ను మూసినా మాకు ఈ కోరిక చాలు. చూస్తున్న మొత్తానికైతే రేవంత్ రెడ్డి చాలా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. గత జాతరలకి ఈ జాతరకి చాలా తేడా ఉంది. ఈ జాతర విషయానికి వస్తే అసలు కన్ని విని ఎరగని రీతిలో అభివృద్ధి చెందింది. మేము ఆ సమ్మక్క సారలమ్మ తల్లుల దగ్గరికి ఇంత వైభవోపేతమైన జాతరకి వస్తామని చెప్పి అనుకోలేదు. మా జీవితాలు తరించిపోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా నడకగా ఏదైతే తల్లులను స్మరించుకుంటూ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి పాదయాత్రగా వచ్చిన వరంగల్ వాసులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో నరేందర్, HM TV.